ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో బధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? మకర సంక్రమణము అంటారు. అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు, రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో సూర్య భగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి, పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారకుడు. ఆయన కర్మస్థానాల రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం. మకర లగ్నము, మకర రాశి, రాశిలోకే రవి యొక్క సంచారము మీకు చూసుకున్నట్లయితే మరి దీని ప్రభావం దేని మీద ఉంటుంది, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే ఇది అష్టమాధిపతి అయినందుకు కర్మస్థానాలు అయినటువంటి మకర కుంభాల్లో ముఖ్యంగా మకర రాశిలో సంచారం అనేటువంటిది మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే అవి కొంతవరకు క్లియర్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. దీంతో పాటు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ, ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడానికి కానీ ఇది బలంగా దీని ప్రభావాన్ని పాజిటివ్గా ఇస్తుంది. మరి ఈ మకరం వారికి అష్టమాధిపతి రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం కానివ్వండి, జాగ్రత్తలు కానీ తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఏదైనా వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, లేదా ప్రమోషన్స్ కోసం చూడండి, ఒక కంపెనీ ప్రమోషన్ ఇవ్వడానికి ఒకసారి ఈ నెలలో ఇస్తామని 2-3 నెలలు లేట్ చేస్తూ ఉంటుంది, ఏదైనా కారణాలు కావచ్చు. అలాంటి వాటి వల్ల నాకు ప్రమోషన్స్ రావట్లేదు, నేను మానేస్తానని ఒకసారి తొందరపాటు పడి ఉద్యోగాలు మానేయడం జరుగుతూ ఉంటుంది మకర రాశిలో రవి సంచారం వల్ల. కావున ఈ 14th జనవరి నుంచి 14th ఫిబ్రవరి వరకు ఈ 4 రోజుల పాటు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనవసరమైన ఈగో క్లాషెస్ పోయి ప్రమోషన్స్ రావట్లేదని, లేదా మీకంటే పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉందని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగం విషయంలో. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ఈ సమయంలో కొత్త కోర్సెస్ నేర్చుకునేటువంటి వారికి మంచి యోగాన్ని ఇస్తారంటే ఫ్యూచర్ బాగుండడానికి ఇది ఒక సమయం చెప్పాలంటే. మరి మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం లలిత అమ్మవారిని లలితా స్తోత్ర పఠనం, శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ ఉండండి. మరియు దీంతో పాటు మీరు ఎక్కువగా స్వయం పాకం జనవరి 14th ఉదయం 9 గంటలప్పుడు మనకి మకర రాశిలోకి రవి మారుతున్నాడు కాబట్టి జనవరి అదే రోజు మీరు కనుక స్వయం పాకముతో సహా కందులు మీరు కనుక దానంగా ఇస్తున్నట్లయితే పూర్వజన్మ కర్మ తొలగడానికి, కర్మస్థానంలో రవి యొక్క సంచారం అనేటువంటి ముఖ్యంగా కర్మ తొలగడానికి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంతమంది చూడండి వేడి హీట్ రిలేటెడ్గా, లేకపోతే కొంతమందికి వాహనాల మీద వెళ్ళే విషయాల్లో కొంత ఫాస్ట్గా నడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. అటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా, ముఖ్యంగా వేడి చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంది కొంతమందికి హీట్ రిలేటెడ్. ఎందుకంటే సూర్యుడు వేడికి కారకుడు కాబట్టి దాని ద్వారా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉష్ణ సంబంధించిన దోషాలు కొద్దిగా వస్తూ ఉంటాయి. దానికి కూడా మీరు ఏంటంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం మొదలడం ద్వారా కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి, సంక్రాంతి, కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది, సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది? దీన్ని పెద్ద పండుగ అంటారు. పెద్ద పండుగ కాదండి, ఇది పెద్దల పండుగ. మకర సంక్రమణం మకర రాశిలోకి 14వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు.
కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి, ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ. వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలు అవి పండడం, అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు. అయితే భోగి రోజు మీరు చూడండి, భోగి మంటలు వేస్తూ ఉంటారు, భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి. భోగి మంటలు ఎందుకు వేస్తారు? చాలా మంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన వాటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు. మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది. ఓల్డ్ ఐటమ్స్, పాతవి, పనికిరానివి, విరిగిపోయినవి, ఇవన్నీ కూడా శని కారకత్వాలు అన్నమాట. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో, మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే, అంటే దాదాపు భోగి మనకు 13వ తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది 14వ తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది. అయితే ఇది 9 గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే మన మకరంలోకి. కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు, ఫర్నిచర్, లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది, విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి, అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి. భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి. ఎందుకు? ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. చాలా మంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే, ఏజ్ అయిపోయిందని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళేస్తున్నారు, పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది కాదు చేయాల్సింది. పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి, కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి, పాత పెట్టి ఒకటి ఉందండి, అది బాగా ఇరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం ఉంచుకున్నాం. ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే, వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఐటమ్, పాడైపోయిన ఐటమ్ శాఖం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే, ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, మట్టి పట్టేసినవి, బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి? ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు, లేదా లేనట్లయితే కొన్నిసార్లు మనం పీల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా. అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు. ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం. ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు, రకరకాల పందాలు అనేవన్నీ. ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు, ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి. అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి, కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతుంటాడు. మకర సంక్రమం అని, కుంభ సంక్రమం అని, మీన సంక్రమం, మేష సంక్రమం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది. దీని అందుకే పెద్దల పండుగ అన్నారు. మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో, పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు. మకర రాశిలోకి ఎంటర్ అవగానంటే 14వ తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం 9 గంటలకు ఎంటర్ అవుతున్నాడు, 8:56 అట్లా ఎంటర్ అవుతున్నాడు. కాకపోతే 9 గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి, పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో, స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అప్పుల సమస్యలు కానివ్వండి, మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.